నాగార్జునకి వాస్తవంగా ఒక మెగా ఫ్యామిలీలో ఎవరికైనా ప్రాబ్లం వచ్చిందా వందలు వేలు లక్షల గొంతుకులు కదులుతాయి. ఒక నందమూరి ఫ్యామిలీలో ఎవరికైనా ప్రాబ్లం వచ్చిందా వందలు వేలు లక్షల గొంతుకులు కదులుతాయి. సోషల్ మీడియా దద్దరిల్లిపోతుంది, మెయిన్ మీడియా వణికిపోతుంది. ఆ స్థాయిలో వాళ్ళది తప్పైనా సరే భుజానేసుకుని ఏంటి తప్పు అని నిలదీస్తూ వాడు తప్పు చేయలేదా వీడు తప్పు చేయలేదా అంటూ చర్చలు జరిపి చివరికి వాళ్ళు చేసింది తప్పే కాదు వాళ్ళని తప్పన్నోడు తప్పుటోడు అని చెప్పి ప్రపంచం మొత్తాన్ని కన్విన్స్ చేస్తారు. కన్ఫ్యూజ్ కాకుండా వాళ్ళు కన్ఫ్యూజ్ చేస్తారు, మనల్ని చేయగలరు. అది అద్భుతమైనటువంటి టాలెంట్ ఉన్నటువంటిది. వాళ్ళిద్దరికీ ఉన్నటువంటిది ఫ్యాన్ ఫాలోయింగ్ అన్నటువంటిది, మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్. వాళ్ళకి సంబంధించి ఎదుటి వాళ్ళు వాళ్ళ మీద ఏలెత్తి చూపెట్టినోడు తప్పుడోడు అవుతాడు తప్పించి వాళ్ళు ఎప్పుడు తప్పు వాళ్ళు కాదు. వాళ్ళ దగ్గర ఏ తప్పు జరిగినా అది విధిపరమైనటువంటి తప్పే తప్పించి మరేమీ కాదు. అదే నాగార్జునకి అక్కినేని ఇది కుటుంబమే, కానీ ఇక్కడ ఆ తరహా మాస్ ఫాలోయింగ్ లేదు. దానివల్లనే ఇప్పుడు శాపనార్థాలు తిట్లు ఇవన్నీ. అయితే మెగా ఫ్యామిలీకి అయితే ఇట్లాగే చెరువులు కబ్జాను లేకపోతే ఇట్లాంటి వ్యాపారాలు చేసిన చరిత్ర లేదు కాబట్టి వాళ్ళని ఈ ఉదంతంలో తీసుకురావడం లేదు. నందమూరి కుటుంబం అయినా సరే ఇట్లాంటి అలవాట్లు ఏమి లేవు కాబట్టి తీసుకురావడానికి వీలేదు. సరే గండిపేట చెరువు దగ్గర ఇది ఎట్లా కట్టుకున్నారు, లేకపోతే కనుక స్కూల్ని తీసుకెళ్ళి గండిపేట ఇది చెరువులో ఎట్లా కట్టారు, ఇట్లాంటి వాటి గురించి మాట్లాడడానికి వీల్లేదు. ఎందుకంటే అది ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేసుకున్నారు కాబట్టి అది చట్టబద్ధంగా దాంట్లో అనుమతులు కూడా ఏర్పాటు చేసుకుని ఉంటారు కాబట్టి అందులో ప్రభుత్వం సుదీర్ఘకాలం పాటు పనిచేస్తున్నారు కాబట్టి. బట్ వాట్ అబౌట్ నాగార్జున? ఇటు అంతకుముందు రాజశేఖర రెడ్డి క్లోజ్గా ఉండటం అతనికి శాపం, తర్వాత కేసీఆర్కి క్లోజ్గా ఉండటం అతనికి శాపం, తర్వాత జగన్మోహన్ రెడ్డితో పాజిటివ్గా ఉండటం అతనికి శాపం. కాబట్టి ఇప్పుడు ఒక దాన్ని ఏమంటారు అల్లు అర్జును, నందమూరి తారక రామారావు ఎన్టీఆర్, అట్లాగే రోజా, లేకపోతే అతని పేరేంటి పోసాని కృష్ణమురళి, ఇట్లాగంటే వాళ్ళేమో హీరోలే సఫర్ అవుతున్నారు, వీళ్ళేమో రోజా అంటే హీరోయిన్ ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా చేస్తున్నది. అటు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఉన్నటువంటి పోసాని కృష్ణమురళి అంతకుముందు పృథ్వీ ఈ హింస తట్టుకోలేక పార్టీ మారి ఇప్పుడు మళ్ళీ హీరో తను ప్రశాంతంగా గడుపుతున్నాడు. నాగార్జున ఇప్పుడు అలాంటి ఆలోచించుకునే పరిస్థితికి తెచ్చుకున్నట్టు అయింది. అంటే ఇందులో నేను ఎవరిని తప్పు పట్టట్లా, అందరిది తప్పు ఉంది, అందరిది మంచి ఉంది. అట్లాగనే ఆయన కబ్జా చేసిన దాన్ని కాపాడాలా, పొర్రపాటును కూడా కాపాడక్కర్లేదు. కబ్జా చేసిన ప్రతి ఒక్కటి నాశనం చేయండి. హుస్సేన్ సాగర్ పక్కన ఎంత బఫర్ జోన్ ఉండాలి, గండిపేట చెరువు పక్కన ఎంత బఫర్ జోన్ ఉండాలి. బఫర్ జోన్ అంటే ఒక చెరువు దగ్గర నుంచి ఎంత దూరం ఉండాలి, అంత దూరం దాకా ఉన్నటువంటి మొత్తం హైదరాబాద్లో ఎన్ని కూలగొట్టండి, తెలంగాణలో ఎన్ని కూలగొట్టండి, ఆంధ్రప్రదేశ్లో ఎన్ని కూలగొట్టండి, నో డౌట్ అప్పుడు సెబాట్. అంతేగాని ఒకే కాన్సెప్ట్ మీద ఒకళ్ళని దొంగల్ని చేసి చూపెట్టుకుంటా సాగేటటువంటి పరిణామం కరెక్ట్ కాదు అన్నటువంటిది నా ఆలోచన. మంచి అనిపించవచ్చు, చెడు అనిపించవచ్చు.